అందరికీ ప్రైజ్ లాడండి. ఈ ఉదయకాలాన్ని బట్టి ఈ ఉదయకాలం మగలా మీతో నేను కలుసుకున్నట్టుకు దేవుడు నా ఇచ్చిన మహాకృపను బట్టి దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. చూడండి, అందరూ బాగున్నారని మీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను. మీరు ఖచ్చితంగా బాగుంటారు. నమ్మిక మాత్రం ఉంచండి. ప్రతి సమస్యకు దేవుడేనని నీతో చెప్పుకున్నాను. నేను నమ్మండి. దేవుని మహిమ చూడండి. నిన్న దినము మనము సమూయేలు యొక్క పుట్టుకను చూసాము. హన్నా చేసిన ప్రార్థన ఆలకించి హన్నాకు కుమారుడు దేవుడు ఇవ్వటము, ఆమె చేసుకున్న మొక్కుబడి ప్రకారము దేవునికి ఆమె ప్రతిష్ఠించటము, ఆమె ప్రతిష్ఠించింది చూసి దేవుడు మరలా ఆమెకి 5 మంది పిల్లలు ఇవ్వటం మనం చూస్తాము. ఇవి దేవునికి ఉండేటువంటి కృపా శక్తి. అయితే ఈ సమూయేలు తల్లిని విడిచి వెళ్ళిన తర్వాత ఆ యాజకుడైనటువంటి ఏలీ దగ్గర ఎలా జీవించాడు, తన దేవుడు ఎలా వాడుకున్నాడో ఈరోజు మనం చూద్దాం. చూడండి, ఈయన బాలుడై ఆ యొక్క తల్లిదండ్రులను విడిచి వెళ్ళిన తర్వాత ఏలీ దగ్గరే ఆయన ఉండి ఆ యాజకత్వానికి ఆయన సహాయంగా ఉంటూ వస్తాను. అయితే ఆ దినాల్లో ఆయనకి 2 కుమారులు అన్నాను. ఆ కుమారులు ఏం చేస్తున్నారంటే ఆ యొక్క దేవాలయాలకు వచ్చేటువంటి వాళ్ళందరినీ స్త్రీలను పౌరు చేస్తూ వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుండేటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అక్కడ వాళ్ళు భయంకరమైనటువంటి పాపంలో ఆ యొక్క ఏలీ పిల్లలు ఉంటున్నారు. అది దేవుడికి నచ్చలేదు. కాబట్టి దేవుడికి కోపం ఎక్కువైపోయింది. ఆ టైంలో ఆయన అంటారు, ఇంకా వీళ్ళని ఏమాత్రము ఈ ఏలీ పిల్లల్ని ఉంచడానికి వీలు లేదు. నా యొక్క పరిశుద్ధమైనటువంటి ఆలయంలో వీళ్ళు భయంకరమైన పాపం చేస్తున్నారు. కాబట్టి దుష్టుల్ని ఖచ్చితంగా ఇక్కడి నుంచి తొలగించాలా అని దేవుడు ఇప్పుడు వీళ్ళకి మారుగా నేను ఒక ప్రవక్తని నేను ఎలాగైనా సరే నేను వీళ్ళ కొరకు నిర్మించాలా, వాళ్ళ కొరకు నేను ఏర్పాటు చేయాలని దేవుడు ఒక ఆలోచన కలిగి ఉంటాడు. ఆ ఆలోచనలో భాగంగా ఈ సమయంలో ఇప్పుడు ఎత్తి చిన్నపిల్లోడుగా ఆ ఏలి ఎద్దే మంచం మీద నిద్రపోతుంటాడు. ఈ బిడ్డ కూడా కింద ఆయన దగ్గరే నిద్రపోయేటువంటి అలవాటు. ఒకనొక రాత్రి ఆయన ఒకసారి లేస్తాడు. వెలక ఎవరో పిలిచినట్టు, అంటే తన యాజకుడైనటువంటి ఏలి పిలుస్తున్నట్టు లేస్తాడు. అయ్యా పిలిచారా అని వస్తే లేదయ్యా అంటాడు. మరలా పోయి పలుకుంటాడు. మరలా 2వ పిలుస్తాడు. అప్పుడు మరలా పోయి అడుగుతాడు, ఏమయ్యా నేను పిలిచారా అని. లేదయ్యా నేను పిలవలేదంటాడు. అప్పుడు ఏలికి గుర్తుకొసి, ఏదో ఈ పిల్లోడు 2 సార్లు లేస్తున్నాడంటే ఈ పిల్లోడితో దేవుడు మాట్లాడుతున్నాడు, కానీ ఈ పిల్లోడిది అర్థం చేసుకోవట్లేదని అంటాడు. ఈసారిగా ఇలాంటి శబ్దమే నీకు వినిపిస్తే నువ్వేమంటావంటే చిత్తము ఆలకించుచున్నాను చెప్పు అనేటువంటి మాట అన్నయ్య దేవునితో అనే మాట అంటాడు. అప్పుడు సరే నేను 3వసారి మరలా అదే విధంగా సమూయేలు అనేటువంటి మాట ఆయనకు వినిపిస్తుంది. వినిపించినప్పుడు అడుగుతాడు, అయా చిత్తగించుము, నీ దాసుడు ఆలకించుచున్నాడు అనేటువంటి మాట సమూయేలు అంటాడు. అప్పుడు అంటాడు, చూడు ఈ యొక్క పిల్లలు ఇక్కడ దుష్కార్యం చేస్తున్నారు, కాబట్టి నేను వాళ్ళని శిక్షించాలనుకుంటున్నాను. వాళ్ళకు మారుగా నేను ఇక్కడ ఈ ప్రజలకు యాజకుడిగా నియమించాలనుకుంటున్నాను. ఒక ప్రవక్తగా నువ్వే ఉండిపోతావు అనేటువంటి మాటలు ఆయనకు చెప్తాడనమాట. అవన్నీ ఆయన వింటాడు. వినేసిన తర్వాత మరలా వచ్చి పండుకుంటాడు. పండుకున్న తర్వాత మరలా ఈ పెద్ద ఆయన ఏం చేస్తాడు, ఏలి అని ఆయన అడుగుతాడు, చూడు ఏవి దాచిపెట్టకుండా నిజం చెప్పు, ఇప్పుడు నీకు దేవుడు ఏం చెప్పాడో నాకు చెప్పు అంటాడు. ఆయన ఖచ్చితంగా దేవుడు చెప్పిన మాట అన్ని చెప్పినప్పుడు ఇంకా ఆయనకి టెన్షన్ స్టార్ట్ అయిపోద్ది. ఇంకా దేవుడికి నా మీద నా బిడ్డల మీద కోపం వచ్చేస్తుంది అనేటువంటి ఆ యొక్క బాధ ఆయనకు వచ్చి అలాగే ఆయన ఆలోచనతోనే ఆయన పెద్దవాడి అలాగే చనిపోతాడు. అప్పుడు దేవుడు ఈ యొక్క సమూయేలు ఏం చేస్తాడంటే పెద్దవాడైన తర్వాత ఆ యొక్క మందిరానికి అంతటికి ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజలందరికైనా ఒక ప్రవక్తగా దేవుడు ఆయన్ని నియమించుకుంటాడు. కాబట్టి దేవుడు ఎవరిని లేవనెక్కుతాడంటే ఆయన హిందూ భయభక్తులు కలిగి యథార్థత కలిగి ఉంటే వాళ్ళని ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడంటే ఏర్పాటు చేసుకుంటాడు, వాళ్ళని బలపరుస్తాడు. అంతేగాని ఏలి ఎప్పటి నుంచో యాజకత్వం చేస్తున్నాడు, ఆయన పిల్లల తర్వాత వేరే వాళ్ళ పిల్లలు చేయాలా అని ఆయన వాళ్ళ వంశానికే ఆయన ఏం చేయడు, దాన్ని అలాగే ఉంచేవాడు కాదు. కారణం ఎందుకంటే ఎవరు పాపము చేసినా దేవుడికి నచ్చంది పాపం అనేది నచ్చదు, అపవిత్ర అనేది దేవుడికి నచ్చదు. ఇవి 2 ఎవరిలో అయితే ఉంటాయో ఆయన వాళ్ళని సహించలేడు. పాపిని కరుణిస్తాడు, పాపిని క్షమిస్తాడు, కానీ పాపాన్ని మాత్రం ఆయన ఖండిస్తాడు. కాబట్టి పాపాన్ని మనం ఒప్పుకొని వాటిని విడిచిపెడితే మరలా మనల్ని ఏం చేస్తాడంటే మంచిగా పవిత్రమైన జీవితం జీవించుటకు ఆయన ప్రపణిస్తాడు. ఆనాడు ఏలి పిల్లలు ఏమాత్రం మారు మనసు పొందలేదు.
దేవుని యందు భయభక్తులు చూపించలేదు. వాళ్ళకి ఇష్ట రాజ్యంగా వాళ్ళు అక్కడ వచ్చేటువంటి స్త్రీలనందరినీ బలాత్కారం చేస్తూ వాళ్ళని ఎంతో ఇబ్బంది పెడుతూ వాళ్ళు జీవించి వాళ్ళు మంచి సాక్ష్యాన్ని పోగొట్టుకుంటారు. కాబట్టి దేవుని యొక్క ఉగ్రత వాళ్ళ మీద, వాళ్ళ కుటుంబం మీద వచ్చి వాళ్ళు అలాగే నాశనం అయిపోతారు. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఎవరైతే ఆయన మాట వింటారో, ఆయనకి ఎవరైతే లోబడతారో, ఆయన మీద ఎవరైతే ఆధారపడతారో వాళ్ళని ఆయన గొప్ప చేస్తాడు. అది దేవుడికి లేకుండా శక్తి. దేవుడు ఖచ్చితంగా యథార్థవంతులను చూస్తుంటాడు. వాళ్ళని విడిచిపెట్టడు. వాళ్ళని ఏమాత్రం కూడా లోకము త్రోసివేసిన, లోకము పట్టించుకోకపోయినా, కానీ దేవుడు ఆయన సమయంలో ఖచ్చితంగా వాళ్ళని కాన చేసుకుంటాడు అని ఈ యొక్క దైవ గ్రంథంలో మనము ప్రతిరోజు ఆ యొక్క దేవుడు వాళ్ళ ఆయా సమయంలో ఆయా ప్రవక్తల జీవితాల్లో ఆ యొక్క దైవజనుల జీవితాన్ని కలగ చేసుకుని దేవుడు చేసిన కార్యాలన్నీ మనము అవన్నీ వింటున్నాము, వాటిని మననం చేసుకుంటున్నాము. కాబట్టి ఇవి ఎప్పుడైతే మననం చేసుకుంటామో, ఎప్పుడైతే వింటుంటామో, ఈ పాజిటివ్ మైండ్ ఏమవుద్దంటే మనకు రోజు రోజుకు డెవలప్ అవుతుంది. ఈ పాజిటివ్ మైండ్ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో అప్పుడు మనం ఖచ్చితంగా ఏ మాత్రం నెగిటివ్ మైండ్కి మనం చోటు ఇవ్వము. అప్పుడు ఈ పాజిటివ్ మైండ్తో మనం అడిగి సమస్తాన్ని దేవుడి దగ్గర పొందుకుంటాము. కానీ లోకం అంతా నెగిటివ్ మైండ్ కలిగి ఉంటుంది. లోకంలో ఎప్పుడు నిరాశ, నిస్పృహ, భయము, ఆందోళన ఏ మంచి లోకంలో లేదు. ఉందని అనుకుంటాం. ఒకవేళ మంచి ఉందంటే ఆ నేతి బీరకాయలో ఉండేటువంటి నెయ్యి ఎంతో ఈ లోకంలో ఉండే మంచి కూడా అలాంటిదే. కాబట్టి దేవునిలో 100% మంచి ఉంది. ఆయనలో నీతి ఉంది, ఆయనలో యథార్థత ఉంది, ఆయనలో చెప్పని సత్యం కాని ప్రేమ ఉంది, కృప ఉంది. కాబట్టి అవన్నీ మనం పొందుకోవాలంటే మనం ఆయన దగ్గరికి రావాలా. మనం ఆయన దగ్గరికి రానియకుండా మనల్ని అడ్డగిస్తున్నటువంటి మనలో ఉండేటువంటి ఆ బలహీనతలు ఏమున్నాయో వాటన్నిటిని మనం గ్రహించి ఆయన సన్నిధానానికి తీసుకుని వచ్చి వాటన్నిటి మీద మీరు అవన్నీ మాలో నుంచి తొలగించి మీ కృపకు మమ్మల్ని పాత్రలు చేయమని మనం అడిగినప్పుడు ఆయన ఖచ్చితంగా మనకు అవన్నీ అనుగ్రహిస్తాడు. అప్పుడు మనం బలపరచబడతాము. అప్పుడు మన విరోధిని, అపవాదిని ఎదిరిస్తాము. వాడు మన నుంచి పారిపోతాడు. అప్పుడు మనము దేవునికి ఇష్టలుగా జీవిస్తాము. కాబట్టి దేవునికి లోబడేదానికి ఎల్లప్పుడూ మనము ఆ పని మీదే ఉండాలి కానివ్వండి. ఈ లోకము, లోకాశలన్నీ గతించిపోతాయి. ఎవరు గొప్పలు చెప్పుద్దని లోకంలో బ్రతుకుతారు. ఎవరికంటే ఎవరం గొప్పవాళ్ళం కాదు. ఎప్పటికీ గొప్పవాడు మన దేవుడు మాత్రమే. కాబట్టి మనం అందరము ఆయన యొక్క విడలము, అందరము ప్రేమ కలిగి, దయగలిగి ఒకరినొకరు క్షమించుకుంటూ, ఒకరినొకరు మనం చేసినటువంటి పొరపాట్లు క్షమించుకుంటూ, ఒకరినొకరు హెచ్చరించుకుంటూ, దేవునికి ఇష్టలుగా సహవాసం కలిగి అందరము ఒకరికొరకొకరు మనము సహాయకులుగా ఉంటూ దేవుని ప్రేమలో మనం నిలిచి ఉన్నాము. ఆ ప్రేమ దేవుడు ఆ ప్రేమను చూసి ఆయన మనకు కావాల్సినవన్నీ మనకు అనుగ్రహిస్తాడు. స్వార్థం అనేది మన జీవితంలో ఉండకూడదు. ఎల్లప్పుడూ ఏదైతే మాట్లాడుతున్నామో అదే మన జీవితంలో ఉండాలా. అంతేగాని మాట్లాడేది ఒకటి, జీవితంలో జరిగేది ఒకటి ఉంటే దేవుడు చూస్తాడు. ఒకవేళ మనుషులు చూడకపోవచ్చు, కానీ దేవుడు చూస్తాడు. దేవుడు ఖచ్చితంగా గుణపాఠం చూపిస్తాడు. కాబట్టి మనము దేవునికి లోబడినప్పుడు దేవుడు చూస్తున్నాడనే దేవుని భయము, దైవ భయము ఎప్పుడైతే మన జీవితంలోకి వస్తుందో మనం ఖచ్చితంగా దేవునికి లోబడతాము. మనం ఈ లోకంలో సాధించలేనంటూ ఏది కూడా ఉండదు. అన్ని ఆయన మన పక్షాన ఉండి విజయాలు అనుగ్రహించి మనల్ని గొప్ప చేస్తాడు. గొప్ప చేసేది దేవుడు మాత్రమే. లోకం ఏం చేస్తుందంటే తోసి వేసే దాని కొరకు, మన దగ్గర ఉండేది లాగేసే దాని కొరకు, మనల్ని బలపరిచే దాని కొరకు మన మీద కత్తనం చేసి ఏలుబడి చేస్తానికి ప్రయత్నిస్తుంది. కానీ దేవుడు ఆయన ఏం చేస్తాడంటే, నేను కాదు, నాకంటే మీరు గొప్పగా నాలాగే మీరు జీవించాలనేటువంటి ఆ ఉద్దేశాలు కలిగిన వాడు దేవుడు. ఎందుకంటే ఆయన బిడ్డలము, ఆయనకు మన పట్ల ఉండేటువంటి ప్రేమ అంత గొప్పది. కాబట్టి అన్న అయితే కేవలం ఒక బిడ్డ అడిగింది, కానీ ఆయన ఏం చేస్తున్నాడు, ఆయనకు బదులు ఇంకా 5 మంది పిల్లలు అనే సేవకు ఆమె సమర్పించింది కాబట్టి 5 మంది పిల్లలు ఇచ్చాడు. అది ఆయనలో ఉండేటువంటి శక్తి. అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికమైన మేళ్లతో తృప్తిపరిచేటువంటి వాడు మన దేవుడు. అలాంటి దేవుని కలిగిన మనము ధన్యులము. కాబట్టి ధన్యకరమైన జీవితము ఎట్టి పరిస్థితిలో నిష్ప్రయోజనం కాకుండా అనేకులకు ఈ యొక్క ఆనందాన్ని, ధన్యతను మనం తెలియచేసేదాని కొరకు దేవుని రాజ్యాన్ని కడతాము, దేవుని ఆనందిస్తాము. ఇట్టి మాటలు దేవుడు మన వినికిల్లో ఉంచినందుకు దేవునికి మనం కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ ప్రార్థిస్తామే. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్. మహోన్నత వ్యాజ్యం కలిగిన దేవ, జీవాధిపతి నీ స్తోత్రం నాయన. నీ మహాకృపలో మరియు కృపారు నాయన, నీ బిడ్డలతో నాయన ఈ షాలోమ్ గాస్పుల్ మినిస్ట్రీ ద్వారా నీ బిడ్డలతో అలుసుకున్నట్టుకు నాకు ఇచ్చే సదవకాశాలు బట్టి
మీ మహాప్రేమను బట్టి నీకు వందనాలయ్యా. ఇదిగో నీ బిడ్డలను ప్రేమిస్తున్న విధానాన్ని బట్టి, ఇదిగో నీ బిడ్డలు నీ చెప్పమన్న మాటలను బట్టి, ఇదిగో నాయనా తండ్రి మీ బిడ్డలను బలపరచమన్న విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం నాయనా. ఏ బిడ్డ జీవితంలో ఏ బాధ ఉందో, ఏ అక్కరుందో, ఏ సమస్య చేత సతమతమైకుంటున్నారో అవన్నీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని మీరు దర్శించాలి, ఆత్మీయంగా దర్శించాలి, మానసికంగా దర్శించాలి, శారీరకంగా దర్శించి వాళ్ళ అవసరతులు అక్కర్ను తీర్చమని బ్రతిమారుకుంటున్నాం నాయనా. దేవా నీ దగ్గరకు వచ్చి అడిగిన వాడిని ఏమాత్రం త్రోసివేసేవాడిని కాదని మీకు చెప్పారయ్యా. అది నమ్ముటకు వాళ్ళ హృదయాలు తెరవమని, ప్రతి ఒక్కరికి మీ కృపలతో నింపమని, మరలా నా తండ్రి అయా మేము కలుసుకునే పర్యంతరం ప్రభా మీ కాపుదల భద్రత మీ బిడ్డలకు నాకు అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి ప్రతి మారు వేడుకుంటున్నా కర్మ తండ్రి ఆమేన్. దేవుడు మనకు తోడే ఉండును గాక. షాలోమ్ అండి. తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని అందరికీ తెలియచేసి దేవుని రాజ్యాన్ని కడదాము. దేవునికి మహిమార్థకరంగా జీవితం. అంతవరకు షాలోమ్.